హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం వంకాయ పనసగింజల కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, ఉడికించి కట్ చేసి పెట్టుకున్న పనసగింజలు, టమాటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రేఖలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చిరుకలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి సిమ్లో. 10 మినిట్స్ తర్వాత చూస్తే వంకాయ మగ్గి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న పనస గింజలు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. తర్వాత మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాం. తర్వాత తీసి చూస్తే టమాటా ముక్కలని మెత్తబడిపోయి ఉంటాయి. ఒకసారి కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టుకోవాలి. రెడీ అయిపోయింది. బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన వంకాయ పనసగింజల కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.